హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ 4,000 రూపాయలు కొత్త దరఖాస్తులకి సంబంధించిన విధి విధానాలకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో ఆ లేటెస్ట్ అప్డేట్కి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని మీకు నేను ఈ వీడియోలోనే వివరిస్తాను. మీరు ఈ వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో ఆసరా పెన్షన్కి సంబంధించిన కొత్త విధి విధానాలు, జీవోకి సంబంధించి కావచ్చు, మంత్రుల ప్రకటనలకి సంబంధించిన సమాచారం కూడా మన ఛానల్ ద్వారా మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే మొన్ననే పొంగులేటి శ్రీనివాసరావు గారు కూడా ఆసరా పెన్షన్కి సంబంధించి రేషన్ కార్డులకి సంబంధించి అనర్హులు చాలామందిగా ఉన్నారు, అర్హులు ఎవరు అనర్హులు ఎవరు గుర్తించిన తర్వాత ఈ పెన్షన్ నిధుల్ని విడుదల చేస్తామని చెప్పారు. అయితే ఈరోజు ఒక కీలకమైన ప్రకటన రావడం జరిగింది. కుటుంబానికి 2 లక్షలు అనే శీర్షిక ఈనాడు దినపత్రికలో మీరు చూసుకోవచ్చు. తదనంతరానికి సంబంధించిన ఇక్కడ ఆసరా పెన్షన్కి సంబంధించి దృష్టి కనుక చూసుకున్నట్లయితే దాని తర్వాతే 2 లక్షల రుణమాఫీ అనంతరమే 4,000 రూపాయల పెన్షన్పై రాష్ట్ర ఉన్నత సర్కార్ ఈ యొక్క ఆలోచన చేయబోతుందనే సమాచారాన్ని ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక ప్రకటనగా వేయడం జరిగింది. అయితే మొత్తానికి సమాచారం ఏంటి అంటే ఆగస్టు నెలలో పూర్తి స్థాయిలో 4,000 రూపాయల ఆసరా పెన్షన్ అనేది లబ్ధిదారులకు అందబోయే అవకాశాలు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆగస్టు నెలలో 4,016 వస్తాయనేది అయితే భావించవచ్చు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావడానికి సమయం బట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించిన 3 నుండి 4 రోజుల మార్గదర్శకాలు విడుదలైన అనంతరం ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ జూలై మొత్తాన రుణమాఫీకి సంబంధించిన సమాచారం కొనసాగితే 15 ఆగస్టు కల్లా పూర్తి స్థాయిలో రుణమాఫీ పూర్తి కావడానికి అవకాశం ఉంది. తదనంతరం రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన 4,000 చేయూత రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమాచారాన్ని మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు సీఎం గారి నుండి ఇలాంటి అప్డేట్లు అయితే లేవు. కానీ నిన్న ఢిల్లీలో ఒక ప్రకటనలో ఒక ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు 4,000 రూపాయలకి సంబంధించి వారు చాలా స్పష్టంగా దీనిపై వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారంటే ఖచ్చితంగా ఆ యొక్క విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్చలు జరుపుతున్నట్లుగా ఈ సందర్భంగా మనం భావించవచ్చు. సో ఇవి తాజాగా ఉన్న అప్డేట్స్. ఇంత స్పష్టంగా మీకు సమాచారం ఇచ్చే ఈ వీడియోస్ మరెన్నో మీరు పొందాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీ తోటి మిత్రులకు కూడా ఏ వీడియోలను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ధన్యవాదాలు.